ప్రైజ్ ది లార్డ్. బాప్టిజం దేవుని సంకల్పం. శాస్త్రులు పరిశీలన దాన్ని నిరాకరించారు. మనం యోహాను గారు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బాప్టిజం పొందుడు అరణ్యములో ప్రకటించుచున్నాడు. ఈ అరణ్యములో కేక వేయబడునని యెషయా గ్రంథములో రాయబడినట్లుగా ఈ బాప్టిజాన్ని గురించి బాప్టిజం యోహాను ప్రకటిస్తున్నాడు. ఏమని? మత్తయి సువార్త 3:11 నేను నీళ్లలో మీకు బాప్టిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్టిజం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీటితో బాప్టిజం పొందినప్పుడు మనం ఈ లోకంలో బహిరంగంగా ఒప్పుకుంటున్నాం. యేసు ప్రభు నా రక్షకుడు అని మనం ఈ లోకాన్ని త్యజించి ప్రభు కొరకు అనేకుల మధ్యలో సాక్షులుగా నిలబడి ప్రభువుని అంగీకరిస్తూ దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ బాప్టిజం పొందుతున్నాం. మనం అలా బాప్టిజం పొందుతున్నాం. అది ఈ లోకంలో ప్రభు కొరకు మనం త్యజించిన విధానాన్ని మనం చూపిస్తుంది. నీటి బాప్టిజం. నా వెనకొచ్చి వాడు శక్తిమంతుడు, ఆత్మతో బాప్టిజం ఇస్తాడు. నీ ఆత్మ శుద్ధి చేయబడుతుంది. ఆ ఆత్మ చేతను పరిశుద్ధపరచబడతావు. దేవుని ఆత్మ నీకు ముందుగా దేవుడు కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మ బాప్టిజం అని బైబిల్లో తేటకల్లగా రాస్తుంది. పరిశుద్ధాత్మ బాప్టిజం నువ్వు ఖచ్చితంగా పొంది తీరాలి. పరిశుద్ధాత్మలో నింపబడాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదని లేఖనం సెలవిస్తున్నట్లుగా మనం ఆత్మతో నింపబడి ఆత్మలో బాప్టిజం పొంది తీరాలి. అగ్ని బాప్టిజం అంటే శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు ఇవన్నీ మనం భరించాలి. అదే పేతురు రాసిన పత్రిక 1:7 నశించిపోయే బంగారు అగ్ని చేత పుటం వేయబడుతుంది కదా, దానికంటే మీ విశ్వాసం అన్నాడు. అగ్ని చేత పుటం వేయబడినట్లు మన విశ్వాసం అగ్నిలో పుటం వేయబడాలి. శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు అనేది ఇదొక బాప్టిజం. నీటి బాప్టిజం ఎంత అవసరమో పరిశుద్ధాత్మ బాప్టిజం అంతే అవసరం. అగ్ని బాప్టిజం కూడా అంతే అవసరం. ఈ మూడు నీ ప్రాణాత్మ శరీరాన్ని ప్రభు రాకడికి సిద్ధపరిచి నిందారహితులుగా దేవుని ఎదుట నిలబెట్టుడుగాక. గాడ్ బ్లెస్ యు.